హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో ఇప్పుడు మన నెగటివిటీ ఏదైతే మాట్లాడుకున్నామో, కమింగ్ టు పాజిటివ్ సైడ్స్ అంటే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, మూవీస్ ఫీల్డ్ కానీ, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్, డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్ దగ్గర నుంచి, బ్యూటీషియన్స్ దగ్గర నుంచి కూడా చాలామంది అప్డేట్ అవుతున్నారు త్రూ దిస్ ఏఐ. సో వాళ్ళకి ఫ్యూచర్‌లో దీనివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? లేకపోతే దాంట్లో కూడా ఏమైనా ప్రమాదం ఉందంటారా? సో, బిజినెస్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయండి. బట్ ఆ బిజినెస్‌లో ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకేంటంటే ఎఫెక్టివ్‌గా బిజినెస్ ఎట్లా చేయాలి? ఇంకా కొత్తగా ఇంకా క్రియేటివ్‌గా ఎట్లా ఆలోచించాలి? ఇంకేమన్నా మనం యాడ్ చేసుకోవచ్చా? మనం ఏఐని యూజ్ చేసుకొని మన హ్యూమన్ యొక్క డిపెండెన్సీ తగ్గించుకొని ఒక ఎకనామికల్‌గా అంటే మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ గానీ, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ క్యాపిటల్ గానీ తగ్గించుకోవడానికి ట్రై చేయడానికి బిజినెస్ ఎక్కువ యూజ్ అవుతాయి. బట్ ఆ బిజినెస్‌లో ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్‌కి ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ, ఎనీ సెక్టర్ ఎంప్లాయీస్‌కి ఇబ్బందవుద్ది. ఎందుకంటే వీళ్ళు ఏఐ మీద డిపెండ్ అయితే ఆ ఏఐ చేసే పని ఎంప్లాయ్ చేస్తున్నాడంటే ఎంప్లాయ్‌ని రీప్లేస్ చేసేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఎంప్లాయ్‌కి ఇచ్చే సాలరీ కన్నా ఏఐని మనం ట్రైన్ చేయాలన్నా, ఏఐతో మనం వర్క్ చేయించుకోవాలన్నా చాలా తక్కువ అండ్ కంపేర్డ్ టు ప్రొవైడింగ్ ఎ సాలరీ టు ఏ ఎంప్లాయ్. సో, ఆ విధంగా తగ్గిపోతుంది. సో, మీరు ఏ సెక్టార్ తీసుకున్నా కూడా ఒక బిజినెస్, ఒక ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా ఒక బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే దాన్ని హెల్ప్ తీసుకొని వాళ్ళ వర్క్ అంటే వాళ్ళు పెట్టే కష్టాన్ని తగ్గించుకోవచ్చు. వాళ్ళు అవుట్‌పుట్ ఇంకా బెటర్‌గా రావచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ టాస్కులు చేయొచ్చు, ఎక్కువ వర్క్ చేయొచ్చు, ఎక్కువ ప్రొడక్టివిటీగా ఉండి ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. బట్ ఆ కంపెనీస్‌లో గానీ, ఆ కైండ్ ఆఫ్ వర్క్‌లో మనం పెట్టుకునే ఎంప్లాయీస్‌కి గానీ, లేకపోతే మనం పనిచేసే దాంట్లో గానీ, ఏఐతో రీప్లేస్ చేయగలిగే వర్క్ ఏదైనా ఉందనుకోండి, అది ఎఫెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఏ కంపెనీ అయినా కూడా ఏం ఆలోచిస్తది? మంత్‌కి ఎండ్‌కొచ్చేసరికి తక్కువ ఎక్స్‌పెన్సెస్ ఉండాలి, ఎక్కువ ఇన్‌కమ్ రావాలి, ఎక్కువ ప్రాఫిట్స్ ఉండాలి. సో, ఆ విధంగా చేయటానికి కంపెనీ ఎక్కువ ఆలోచిస్తది. ఆలోచించడం వల్ల ఎంప్లాయీస్ వర్క్ చేసే ఏదైతే ఏఐతో రీప్లేస్ చేయగలిగే టాస్క్స్ గానీ, వర్క్స్ గానీ ఉంటాయో, దాన్ని మనం ఏఐతో రీప్లేస్ చేస్తాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్నిటికి ఎఫెక్ట్ అవుద్ది. సో, ఒక జాబ్ అంటూ చెప్పలేను నేను. 90% జాబ్స్ ఆర్ క్యాన్ రీప్లేస్ విత్ ఏఐ. ఓకే. సో, ఏఐ టూల్స్ యూజ్ చేయాలి అనంటే ఖచ్చితంగా మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలంటారా? ఈజ్ ఇట్ ఎ మ్యాండేటరీ? ఏఐని ఒక డిజైన్ చేయాలన్నా, ఏఐని ట్రైన్ చేయాలన్నా, ఏఐని అప్‌గ్రేడ్ చేస్తా ఉండాలన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మాక్సిమం ఎక్కువ పైథాన్ యూజ్ చేస్తారు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏఐని చేయడానికి. సో, ఏఐ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐని క్రియేట్ చేయాలన్నా వి నీడ్ టు డూ సమ్ కోడింగ్. ఏదన్నా ఒక టెక్నికల్‌గా ఏదైనా చేస్తేనే కదా మనం ఏఐని క్రియేట్ చేయగలం, దాన్ని ట్రైన్ చేయగలం, దాన్ని అప్‌గ్రేడ్ చేయగలం, దానికి ఒక ఫీచర్స్ యాడ్ చేయగలం. సో, ఇయన్నీ యాడ్ చేయాలి అంటే ఏజెంటిక్ ఏఐస్ అని ఉంటాయి. అంటే రీసెంట్‌గా ఏమైతుందంటే ఇప్పుడు మా ఓన్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎంఎస్, సీఆర్ఎం, ఎల్ఎంఎస్ ఇయన్నీ మేము డిజైన్ చేసి వేరే కంపెనీస్‌కి అవుట్‌సోర్స్ చేస్తాం. సో, దాంట్లో ఏజెంటిక్ ఏఐస్ అని ఉంటాయి. అంటే ఏజెంట్స్ అంటే ఒక టాస్క్‌ని ఆ ఏఐకి అసైన్ చేసేస్తాం. ఇంకో టాస్క్‌ని ఇంకో ఏఐకి అసైన్ చేస్తాం. ఈ ఏఐ బాట్స్ అన్నిటిని మేము ఇంటిగ్రేట్ చేస్తాం. సో దట్ దే విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ కంప్లీట్ ద టాస్క్. సో, ఏజెంటిక్ ఏఐస్ అంటారు. సో, ఇవన్నీ చేయటానికి మనకి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. సో, మీకు అదే చెప్పాను. ఇప్పుడు కోర్సెస్‌లో జనరల్ ఏఐ ఫర్ ఆల్ ఉంటది. అంటే బేసిక్స్ నేర్చుకొని అసలు ఏఐ మీద ఐడియా తెచ్చుకోవడానికి, దాన్ని ఇంకా డెప్త్‌గా చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్. సో, దాంతో పాటు ఏఐ విత్ పైథాన్. సో, ఐబీఎం రీసెంట్‌గా తీసుకొచ్చింది ఏఐ ఇంజినీరింగ్ సర్టిఫికేషన్. సో, దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ప్రామినెంట్. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రెజ్యూమ్‌లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే సో దట్ మనకి ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఏ కంపెనీకెళ్ళినా కూడా కొంచెం నోన్ కోర్సెస్ దీస్ ఆర్ ఆల్. మనం ఏదో ఏఐ నేర్చుకున్నాము, నేను ఏఎంఎల్ నేర్చుకున్నాను పెట్టకుండా ఇట్లా డెప్త్‌గా, క్లియర్‌గా కంటెంట్‌తో పెట్టారనుకోండి, దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ యూ నో ఏఐ. మనం ట్రైనింగ్ తీసుకునే ప్లాట్‌ఫార్మ్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ట్రైనింగ్ తీసుకునే ఆ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ ఆఫ్ స్కిల్ సెట్స్ కూడా ఇంపార్టెంట్. సో, ఆ విధంగా మనం తీసుకుంటే గనక సో, వీ కెన్ హ్యావ్ దట్ క్లారిటీ. సో, దాన్ని బట్టి మనం దాని యొక్క యూజ్ మనం జాబ్స్‌లో గాని దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో, అది ఎంతవరకు మనకి యూజ్ అయ్యిద్ది, ఏ కైండ్ ఆఫ్ మనం కాంబినేషన్ ఆఫ్ స్కిల్ సెట్స్ నేర్చుకుంటున్నామో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో ఏ నేర్చుకుంటున్నామో కూడా యూజ్ అవుతది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ పైథాన్ మీద ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ యూజ్ ఉంటది. దాంతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, దాంతో పాటు డెవాప్స్, దాంతో పాటు డేటా సైన్స్. సో, దీస్ ఆర్ ఆల్ కాంబినేషన్ 4-5 స్కిల్ సెట్స్ ఇవన్నీ మీరు కాంబినేషన్‌గా నేర్చుకుంటే సో, దేర్ ఈస్ అ మోర్ ఛాన్సెస్ టు సస్టైన్ ఆర్ దేర్ ఈస్ అ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఎ న్యూ జాబ్ ఆర్ దేర్ ఈస్ అ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఎ జాబ్ చేంజ్. ఓకే. సో, నాకు ఇక్కడ ఇంకొక పర్సనల్ డౌట్ ఏంటి అంటే, దిస్ ఏఐ అనేది అందరికీ ఒకే రోజు తెలిసింది. అందరూ
ఒకేసారి ఆ కోర్స్ గురించి నేర్చుకోవాల్సొచ్చింది. ఈ కమింగ్ టు ఫ్రెషర్ ఆర్ కమింగ్ టు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ ఎవరన్నా సరే అవును. కోర్స్ నేర్చుకున్న తర్వాత బట్ ఈ గ్యాప్‌లో లే ఆఫ్ చేయడం వల్ల మనం ఏమైనా స్కిల్డ్ పర్సన్‌ని అక్కడ లూజ్ అవుతున్నామేమో. వై కాంట్ వి గివ్ సమ్ టైమ్ అనే థాట్ ఎవరికైనా వచ్చిందంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మా కంపెనీస్‌లో బెంచ్ డేటా ఉంటది. హ్మ్. అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ అంటాం. సో, దట్ ఇంటర్నల్ రిసోర్సెస్ విల్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ టు పర్ఫార్మ్ ఎన్ ఎ ప్రాజెక్ట్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే ప్రాజెక్ట్స్ నాకు ఇంటర్నల్‌గా రిసోర్స్‌లో ఉన్న స్కిల్ సెట్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదనుకోండి, మనం ఏం చేయలేం. ఓకే. సో, రీప్లేస్ చేయాలి. హుహు. దట్ డజంట్ మీన్ హి ఈజ్ అన్‌స్కిల్డ్. హుహు. అతని స్కిల్ ఉంది. బట్ ఆ స్కిల్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్‌కి అలైన్ అవ్వదు. ఓకే. అది ఇప్పుడున్న ప్రాజెక్ట్స్‌కి అలైన్ అవ్వదు. దానికోసం వాళ్ళని రీప్లేస్ చేస్తున్నాం. హుహు. సో, డిమాండ్ బట్టి ఇట్స్ నాట్ లైక్ ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్. ఓకే. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ విచ్ ఆర్ నీడ్స్ టు బి దేర్ ఇన్ ప్రెజెంట్ సినారియో. ఓకే. కావాల్సిన స్కిల్ లేకపోవటం, అసలు స్కిల్ లేకపోవటం కాదు. హుహు. వాట్ స్కిల్ వి నీడ్ టు పర్ఫార్మ్ దీస్ ప్రాజెక్ట్స్, దట్ స్కిల్స్ విల్ బి మిస్ ఇన్ దోస్ క్యాండిడేట్స్. ఓకే. అందుకనే మిస్ అయిన స్కిల్ సెట్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మనం లే ఆఫ్ చేస్తున్నారు. ల్యాక్ ఓకే. ఆఫ్ స్కిల్ సెట్స్ అంటే ఏంటంటే, హ్మ్. ట్రెండింగ్‌లో ఉన్న మనకి ప్రాజెక్ట్స్ కావాలన్న ఏ రిలేటెడ్ ఏ స్కిల్ సెట్స్ ఉన్నా, ఆ స్కిల్ సెట్స్ పలానా హెడ్ కౌంట్‌లో లేదు కాబట్టి దే ఆర్ గెట్టింగ్ లేడ్ ఆఫ్. హుహు. అది If they నీడ్ ఉన్న get స్కిల్స్. trained, they will get the job ఎగ్జాక్ట్‌లీ. again. Okay. నీడ్ ఉన్న స్కిల్ సెట్స్ వాళ్ళు ఉన్నాయనుకోండి, Hmm. దేర్ ఈస్ నో నీడ్. బట్ ఆ స్కిల్ సెట్స్ అలైన్ అవ్వాలి. వీళ్ళకి Yes, స్కిల్స్ yes. లేవని కాదు. బట్ Yes. ఇక్కడ కావాల్సిన స్కిల్స్ లేవు. Okay. దట్స్ ద డిఫరెన్స్. Yeah. సో, ఫ్యూచర్ ఇంకా అంటే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే గదా! ఆబ్వియస్లీ ఏఐ సైడ్ ఆర్ సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చేది. మరి వీళ్ళు ఫ్యూచర్‌లో ఏఐ కూడా ఇంకా మంచిగా యుటిలైజ్ చేయాలి అనన్నా దే ఆర్ ద బ్యాక్‌గ్రౌండ్. అంటే భారత పౌరులు రేపటి రోజున ఎగ్జాక్ట్‌లీ. చెప్పాలి. యూత్. యెస్. మరి వీళ్ళు ఎలాంటి కోర్సెస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సో, అదే ఇప్పుడు జనరేటివ్ ఏఐ అండి. జనరేటివ్ ఏఐ విత్ ఎల్ఎల్ఎం, పైథాన్ విత్ ఎల్ఎల్ఎం, హ్మ్. ఏఐ విత్ పైథాన్, లేకపోతే ఐబీఎం రీసెంట్‌గా తీసుకొచ్చిన ఏఐ ఇంజినీరింగ్ కోర్స్. హ్మ్. సో, అండ్ ఏఐ ఫర్ ఆల్. ఏఐ ఫర్ ఆల్ అంటే అన్ని టాపిక్స్‌ని దే విల్ కవర్. ఓకే. సో, ఈ డిఫరెంట్ సినారియోస్ బేస్డ్ ఆన్ యువర్ నీడ్, బేస్డ్ ఆన్ యువర్ డిమాండ్, మీరు దేన్ని నేర్చుకోవాలనేది చూసుకోవాలి. హ్మ్. సో, అంటే నార్మల్‌గా ఒకటి అని ఉంటది, అది నేర్చుకుంటే సరిపోద్దని అట్లా కాదు, కాంబినేషన్. హ్మ్. ఏఐతో పాటు ఇంక వేరే స్కిల్ సెట్ ఏం రావాలి. జనరేటివ్ ఏఐతో పాటు ఎల్ఎల్ఎం ఇంపార్టెంట్. ఎల్ఎల్ఎంతో పాటు పైథాన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పైథాన్‌తోని ఎల్ఎల్ఎంని ట్రైన్ చేయగలం. హ్మ్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు ఎల్ఎల్ఎంస్. లాంగ్ చైన్ అంటారు. సో, దీస్ ఆర్ ఆల్ పైథాన్‌తో రిలేట్ అయ్యి ఉంటాయి. జనరేట్ ఏఐతో రిలేట్ అయ్యి ఉంటాయి. లేకపోతే ఏఐ ఫర్ ఆల్ అంటే అన్ని టాపిక్స్‌ని, ఏఐలోని అన్ని టాపిక్స్‌ని బేసిక్‌గా ఒక మిడ్ లెవెల్ దాకా మనం కవర్ చేసి, దాన్ని మనం నాలెడ్జ్ తెచ్చుకొని వీ హావ్ కంప్లీటెడ్ ద కోర్స్ అని చెప్పి ఎక్కడన్నా జాబ్స్‌కెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీ నీడ్ టు ప్రెజెంట్. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మీరు కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు ఒక జాబ్‌కెళ్తున్నప్పుడు, లేతే ఫ్యూచర్‌లో మీరేం చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఆ డిమాండ్ బట్టి ఏఐని ఎంతవరకు మీ లైఫ్‌లోకి పెట్టుకోవాలి, ఎంతవరకు మీ నాలెడ్జ్‌లో పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని, మీ సీనియర్స్‌ని గానీ, లేకపోతే మీ ఎల్డర్స్‌ని ఆల్రెడీ ఎవరైతే మార్కెట్‌లో ఉన్నారో, జాబ్స్‌లో ఉన్నారో వాళ్ళని కనుక్కొని యూ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్‌లీ. బట్ ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్, నాట్ మోర్. ఒక 4-5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4-5 ఆప్షన్స్‌లో, ఆ 4-5 కంబైన్డ్ ఆప్షన్స్‌లో ఏది మీరు పిక్ చేసుకోవాలనేది బేస్డ్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఓకే. బేస్డ్ ఆన్ యువర్ ఫ్యూచర్ నీడ్స్. Yeah. So thank you so much, sir, for థాంక్ యూ this మ్యామ్. information. Thank you. థాంక్ యూ మ్యామ్.